స్కూల్ 1 ట్యూషన్ 1 వినాయక దగ్గరకు వచ్చింది చందా అడుగుతా వాళ్ళైతే వేస్ట్ వాళ్ళైతే తెలియదు పోరాళ్ళు చిన్న బచ్చా పోరాళ్ళు వాళ్ళు దాదా బండి దినేష్ ఇప్పుడు నాకంటే ముందు నువ్వు కాబట్టి నేను నీకు చెప్పాల్సి వస్తుంది. యాందిరయ్యా ఏం చేస్తున్నా ఈ జోక్లకు నువ్వే నవ్వుకో. అవునా పైసలు ఓళ్ళు కొడుతుర్రు మళ్ళా ఆడ మీ మమ్మీ కడుతుంది వచ్చి మీ మమ్మీ పని చేస్తుంది కదా ఆడ బాత్రూమ్ కడగద్దా మన స్కూల్ పోయి ఎవరు అడుగుతారు పోయి? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? స్కూల్ పోకపోతే ఇది అవుతుంది కూడా వస్తాడు కడగా చదువు మొత్తం అయిపోయింది. అదో జాబ్ చేస్తున్నా జాబ్ కూడా అయిపోయింది. ఇంట్లోనే కూర్చున్నా. ఇంటికాడికి తెప్పిస్తుంటున్నా స్కూల్ ఇంట్లోకి లేవగా ఇట్లా బ్రష్ దోమ కూడా స్కూల్ కథం అంతే ఒక మాట కడుక్కో బాత్రూమ్ ఉంచు అయిపోతుంది. మీ ఉంచు. అరే నువ్వు నిజంగానే పోను అంటున్నావా? నిజంగానే మరి ఎందుకురా ఏం కొట్టలేక అనుకుంటున్నావా ఏంది? నేను అబ్బి పోవాలా లేదు కదా అందరు చెప్తారు మళ్ళీ ఎందుకు చెప్తారు కొట్టకరా డోరీ. సరే కొరుతుంటాడు ఆగరా మాట్లాడు. అరే ఇవేనా నాని నేర్చుకునే స్కూల్ మాటలేమరా మాటలు సరే అందరు వినాకులు చూడండి కొత్త ఊరు అంట. అచ్చా మొత్తం పాస్ ఎత్తిపాలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్కూల్ 1 ట్యూషన్ 1. ఎందుకురా అసలు నాకు ఓపిక అయితలేదు. ఎందుకు ఏమైంది? కొడుతుర్రాళ్ళు. దేనికి కొడుతురా? ఓర్రా మా ట్యూషన్ సార్ వాళ్ళు. అవునా? మళ్ళీ స్కూల్ పోకుండా ఏడికి పోతావు? తిరుగుతా. వినాయక దగ్గరకు వచ్చింది చందా అడుగుతా. తిరుగుతూనే ఉంటావు ఇక. తిరుగుతూనే ఉంటాయి. ఎందుకు మళ్ళీ మీ ఇంట్లో స్కూల్ పోమని పంపిస్తా స్కూల్ ఎందుకు పోవురా? పోబుద్ది అయితేలేనా కానీ చెప్తున్నారా? అవునా? ఫోన్ అసలు నాకు పోబుద్ది అయితే అసలు బోర్ కొడుతుంది. రాకపోతే కొడుతూనే ఉండరు మేడం మీకు గంటప్ప. అవునా? సో ఇదంతా ఏం లేదు, ఇదంతా ఏంది? ప్రాంక్. ఇదంతా ప్రాంక్ అన్నమాట. ఎవరి మీద? మన బండి గారు దినేష్ అన్న మీద. ఎందుకు చేస్తున్నాం? లాస్ట్ వీడియోలో మనం ఇది చేసేది కాబట్టి మేము చేస్తున్నాం. వాళ్ళైతే వేస్ట్ వాళ్ళైతే తెలియదు పోరాళ్ళు చిన్న బచ్చా పోరాళ్ళు వాళ్ళు. వణికిపోతా కింద మీద పోసుకుంటారు రెండు. అంతేనా? ఇచ్చి పడేసామా? ఇచ్చి పడేసాం. అలా పిలుద్దాం లేట్ చేయకుండా. బండి దినేష్ అలా పిలిచినాక మళ్ళీ ఆన్ చేద్దాం వీడియో. సరేనా? రైట్. ఏంది కథ? వీడియో పెట్టిర్రు కథ ఏంది? అరే కెమెరా వీడు స్కూల్ ఓడంటారా పన్ని. ఇప్పుడు నాకంటే ముందు నువ్వు కాబట్టి నేను నీకు చెప్పాల్సి వస్తుంది. యాందిరయ్యా ఏం చేస్తున్నా అడిగి మీరు అడుగురు. గేట్లు పని చేస్తారా?
పోబుద్ది అయితే నాకు ఏ హాలిడేస్ కదరా ఏం పోతావు హాలిడేస్ స్కూల్ స్టార్ట్ అయింది వినాయక చవితి నేను ఓను అసలు నేను ఆడతాను 27th కదా స్టార్టెడ్ అయింది అనిపిస్తలేదు ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చింది 27th రా వినాయక చవితి ఇప్పుడేమైంది ఓన్ ఇప్పుడు బి ఓన్ స్కూల్ కి ఇప్పుడు హాలిడే ఉంది కదా హాలిడే ఉంది మండే నుంచి అసలు ఉంది ఎందుకు నాకు పోబుద్ది కాదు అవునా సరే స్కూల్ ఇంటికాడికి తిప్పియాలా పోతావు అప్పుడు ఓన్ అస్సలు నాకు ట్యూషన్ స్కూల్లో కొడుతుర్రు ఫోన్ ఇవ్వాలా నీకు ఇప్పుడు అరే నువ్వు చిల్లరా ఏం ఫోన్ అడుగుతలేట్రా ఫోన్ అంటుండు ఫోన్ అన్నది ఇందాక ఈ జోక్లకు నువ్వే నవ్వుకో నువ్వు చక్కగా పోతావు కడుపున వస్తుంది ఇంట్లో కూర్చుంటావు అక్కడ చక్కగా ఎందుకు పోతారు లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా చక్కగా ఎందుకు పోతారు చక్కగా ఉందా స్కూల్ రోడ్ అందుకే స్ట్రేట్ పోతా రైట్ పోతారు రైట్ పోదా ఏ రైట్ తిరుగుదా స్కూల్ ఓడ్ అంటారా బే ఎందుకు పోవో చెప్పురా బే అప్పుడు నాకు పోబుద్ది అయితే లేసి కొడుతుర్రు అవునా పైసలు ఓళ్ళు కొడుతుర్రు మళ్ళా ఆడ మీ మమ్మీ కడుతుంది వచ్చి మా మమ్మీ కడుతుంది మీ మమ్మీ కడుతుంది కదరా పోలా కదరా మరి నువ్వు కడుతున్నావు వచ్చి నన్ను ఎందుకు కడుతున్నాను పైసలు వేస్ట్ పుణ్యానికి వస్తున్నాయి పైసలు ఏమన్నా నీకు పైసలు విలువ తెలియదా మీ మమ్మీ పని చేస్తుంది కదా ఆడ మళ్ళీ చేస్తే పోవాలా కదా ఎందుకు పోతా నేను ఎందుకు పోతా నాకేం అవసరం స్కూల్ పోనీకి మళ్ళీ ఫస్ట్ ఎందుకు జాయిన్ అయినా వాళ్ళు బాత్రూమ్ కడగద్దా మన స్కూల్ పోయి ఎవరు అడుగుతారు పోయి అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా స్కూల్ పోకపోతే ఇది అవుతుంది ఆడు కూడా వస్తాడు కడుగా నీ వేసేసాడు బాగా వేసేసాడు ఆడెందుకు బాత్రూమ్ బాత్రూమ్ చదువుకుంటాడు షార్ప్ స్కూల్ పోవారా ఎందుకురా పోబుద్ది అయితే పోవాలి కదా ఒకటి ఏం చేస్తున్నావు నువ్వు అన్నమయ్య అరే పోవాలి నాని అట్లా అయ్యో ఫోన్ అన్నా నీకు మంచి మమ్మీకి చెప్తే మమ్మీ కొడుతుంది పిజ్జాలు కొనిస్తాం ఇంకేం కావాలా పిజ్జాలు బర్గర్లు కొడతాం మళ్ళీ మనం అదే మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాలా మరి ఇది పోవని ఫోన్ చేద్దాం మళ్ళా చెప్పాలా ఇంత ధైర్యం మెడికల్ వచ్చింది ఏమో ఇట్లా కూర్చొని కోటీలు ఆడుకుంటే తీసుకుంటాం అన్నం ఎవడు పెడతాడు నీకు అది కుట్టకరా చేతులు ఇట్లా చిన్న పోరాడాడు ఇప్పుడే చదువుకోవాలి కదా అయిపోయింది చదువు నాది అయిపోయింది చెప్పు చదువు అయిపోయింది చదువు అయిపోయిందంట అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తావు ఇంట్లోండి జాబా వినాయకుడు కాదు ఏం చేస్తావు వినాయకుడి పండుగ వస్తుంది కరెక్ట్ ఏం చేస్తావు వినాయకుడి పండుగ వినాయకుడు పెడతాం వినాయక చవితి అయిపోయినాక పోతావా ఫోన్ వినాయక చవితి అయినాక ఎందుకు పోవురా అరే అది స్కూల్ మానేసిన. అయిపోయిందంట అంది స్కూల్ మానేస్తాను నేను ఓన్ అరే జాబ్ స్కూల్ మానేసిందంట ఏ జాబ్ చేస్తున్నా అయిపోయింది చదువు మొత్తం అయిపోయింది అగో జాబ్ చేస్తున్నా జాబ్ కూడా అయిపోయింది ఇంట్లోనే కూర్చున్నా ఏ అన్నా ఏమైంది ఇంత సీరియస్ లేదా మొత్తం మొత్తం ఉల్టా పుల్టా మాట్లాడుతుంది ఉల్టా పుల్టా మాట్లాడుతుండు ఉల్టా సీదా మాట్లాడుతుండు సినిమా చూసినట్టు ఇంటికాడికి తెప్పిస్తా అంటున్నా స్కూల్ ఇంట్లోకి లేవగా ఇట్లా బ్రష్ దోమ కూడా స్కూల్ కథం అంతే ఒక మాట కడుక్కో ఆన్ బాత్రూమ్ మీద ఉంచు అయిపోతుంది ఈయన మీద ఉంచు కొని బ్లూ అరే నువ్వు నిజంగానే పోనంటున్నావా నిజంగానే మరి ఎందుకురా ఏం కొట్టలేక అనుకుంటున్నావా ఏంది నేను అబ్బి పోవాలా బెట్ లేదు కదా నేను అందరు చెప్తున్నారు మళ్ళీ ఎందుకు చెప్తారు బే అందరూ కొట్టకరా ఆ డోరీ సరే చెప్పు నువ్వే మాట్లాడుకోరా ఇప్పుడు నువ్వు చెప్పు అబ్బి పోవాలా స్కూల్ పోవాలా నాని కొట్టకరా అరే నాని పోవాలా చేతి తెయ్యక మీద ఇగో నాని ఇగో అందరు అన్నలు చెప్తారు ముగ్గురు అన్నలు చెప్తారు పోవాలా కదా బిస్కెట్లు కొనిస్తాం ఐస్ క్రీమ్ కొనిస్తాం నేనేమన్నా బచ్చా బాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి కొరుతుంటాడు ఆగరా మెల్లమెల్ల మాట్లాడు అరే ఇవేనా నాని నేర్చుకునే స్కూల్ మాటలేమరా మాటలు అరే పోను స్కూల్ కి బోన్ బోన్ కావాలా కాలేజ్ పోతావా కాలేజ్ పంపిద్దాం కాలేజ్ కూడా పోయిన ఇంట్లోనే కూర్చుంటాను జాబ్ ఏ పో అన్న ఎవరన్నా కొట్టిర్రా నిన్ను ఎవరు కొట్టలే పోను నేను స్కూల్లో కొట్టిర్రా
కొట్లే నేనే పోను స్కూల్ కి. అరే ఫీజు ఉంది బేడా, పైసలు పుణ్యానికి వస్తున్నాయి. ఫీజు కడతలేదు మమ్మీ. నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఏం చేస్తావురా వినాయకుంది పులిహోర ప్యాకెట్లు తిరుగుతావా? ఏం చేస్తావు? ఏడికి తిరుగుతావు? వినాయకుడు చూడడానికి అందరికి. అందరికా ఉట్టి మీకా? అందరికి తిరుగుతావా? అందరు వినాయకుడు చూడడానికి కొత్త ఊరు అంట. అచ్చా దట్టా. అరే కొట్టకరా. స్కూల్ పోవాలి, థర్డ్ క్లాస్. చిన్న పోరోన్వి నువ్వురా, నువ్వు పోరోన్విరా. ఛాన్స్ దొరికింది. ఆడు ఎంత కొట్టినా అసలు చలనమే లేదానికి. మండుతున్నట్టుంది. ఇటు చూడు అబ్బి, చెప్పేసి అంతా ప్రాంక్. మొత్తం నమ్మిరు కదరా. చీచి నమ్మిన కొద్దాం. అరే పిల్ల బచ్చాలు చిరునవ్వు చెదిరి ముక్కలైనది అద్దంలో చూసుకుంటున్నా. ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఎట్లా చేయించినాం రా అబ్బి? ప్రాంక్ అంట. మేము కూడా ప్రాంక్ చేసినాం. మస్తు చేసిరు ఇద్దరు పిచ్చోళ్ళు ఎర్రి పుష్పాలు అయిపోయారు. గుండెలో తులలో గుండు సూది గుచ్చకు. నువ్వు మధ్యలో పుష్పవతి, నువ్వు మధ్యలో పుష్ప నానమ్మ. కాలేజ్ పోను, జాబ్ పోను, స్కూల్ పోను. కడుపు నొస్తుంది నోడింట్లో నిన్న మా మమ్మీ పెట్టింది. ఇప్పుడు నేను ప్లాంట్ చేసిన. ప్యాంట్ వేసాను ఆల్రెడీ. ప్యాంట్ వేసుకున్నావు కదా పెద్దది. ప్యాంట్ అంటే ప్యాంట్ వేద్దాం. ప్యాంట్ కి ప్రాంక్ కి తేడా తెలియని పతంగిల ఎగరేసే పండుగ కాదు, గణేష్ పండుగ. మొత్తం పాస్ ఆడు అబ్బి ఇజ్జత్ పోతారు. అరే మన టీం ఇజ్జత్ మన టీం ఇజ్జత్ పోతారు. డాన్స్ ఆడరా, ఆడు మంచి ఇద్దరు పోయి ముంగడ కెమెరా అనిపించాలి. నిన్నంటే పోయాడా.